రోలర్ స్కేటింగ్ పేరుతో పోటీలు నిర్వహిస్తున్న వారిపై ఢిల్లీ స్థాయిలో ఫెడరేషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు గుంటూరు స్కేటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాస్టి హరిబాబు తెలిపారు. కొన్ని స్కూల్స్ లో ఉన్న పీడీలతో వారు కుమ్మక్కై అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఐస్ స్కేటింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ ఐస్ స్కేటింగ్ నార్త్ ఇండియాలోని హిమపాతాలలో నిర్వహిస్తారని, ఐస్ లేని మన సౌత్ ఇండియాలో నిర్వహించడం అసాధ్యమన్నారు. అనుమతులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న వీరిపై ఢిల్లీలోని ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ కు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఎలాంటి శిక్షణ లేకుండా ఒక్కసారిగా పిల్లలు ఐస్ లో స్కేటింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్ తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మీడియా మిత్రులు నమస్కారం అండి. ఒక ఈవెంట్ జరగాలంటే మినిమం దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఎలా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారన్న కంప్లైంట్ పేరెంట్స్ కొంతమంది ఇన్ఫామ్ చేస్తే అసలు ఏంటని చూడటానికి వచ్చాయండి. ఇక్కడ రోడ్డు మీద సర్ఫేస్ కూడా ప్రాపర్గా లేకుండా గతుకులు ఉన్న రోడ్డు మీద ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఇప్పుడు ఒక ఐస్ స్కేటింగ్కి ఇంతమంది స్కేటర్స్ వెళ్ళవచ్చు అనేది ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఇక్కడ జోనెక్ స్కేట్ అంటే లెర్నింగ్ స్కేట్ ఉంటుంది. ప్లేట్ మీద కాలు పెట్టి స్కేట్ కట్టుకుంటారు. అది టాయ్ స్కేట్స్ అని ఉంటాయి. ఇన్లైన్ స్కేట్ లాగే ఉంటుంది, ప్రొఫెషనల్ స్కేట్ లాగే ఉంటుంది, కానీ అది ప్రొఫెషనల్ స్కేట్ కాదు. ఆ స్కేట్ మీద మళ్ళీ క్వాడ్ స్కేట్ అని ఉంటుంది. నా పేరు హరిబాబు, గుంటూరు జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ RSFIకి గుంటూరు జిల్లా ట్రెజరర్గా ఉన్నాను. గుంటూరు జిల్లా సెక్రటరీ గారు శ్రీకాంత్ రెడ్డి గారు, మెంబరు రాధాకృష్ణ గారు. అయితే మా దృష్టికి కొన్ని విషయాలు తీసుకొస్తే కొంతమంది పేరెంట్స్ దాన్ని ఈ వెన్యూకి ఈరోజు జరిగిన పొద్దున్నుంచి జరుగుతున్న విషయాల మీద కొంత అవగాహనతో మేము కొంత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి, మీడియా మిత్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానివ్వండి, ఇలా మా RSFIకి దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ అనేది ఒకటి నార్త్ ఇండియాలో ఉంది. ఆ ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ అనేది ఐస్ మీద చేసేది మాత్రమే. అయితే ఐస్ మీద చేసే స్కేటింగ్ని కొంతమంది స్వార్థపరులు స్కేటింగ్ నేర్పే కోచ్లుగా అవతారం ఎత్తి 1500 రూపాయల ఫీజు, అఫీషియల్గా 300. RSFI ఏదైతే ఐస్ స్కేటింగ్ ఉందో ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్కి వాళ్ళ అకౌంట్కి వేయాల్సింది పోయి పేరెంట్స్ దగ్గర 1500 రూపాయలు, 2000, 2500 రూపాయలు, సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు ఈరోజు కలెక్ట్ చేశారని మా దృష్టికి వస్తే మేము వచ్చి అడగడానికి వచ్చాం. ఏమయ్యా, మా పేరెంట్స్ కొంతమంది మాకు ఏం చెప్పారంటే, సార్ రోలర్ స్కేటింగ్ అని చెప్పి అంటున్నారు, మీ ఆథరైజేషన్లో జరుగుతుందా అని మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఎవరైతే దీన్ని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళని అడిగాం. బాబు ఏంటి ఇది రోలర్ స్కేటింగ్ అని అంటున్నారు, మరి మాకు ఇంటిమేషన్ లేదు,